టాప్ తెలుగు సంస్కృతి టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. మార్చి 29 ముందు రోజు 28వ తేదీ అమావాస్య, 29వ తేదీ ఉగాది. మీనరాశిలో షష్టగ్రహ కూటమి. దీని ప్రభావం గత 4 నెలలుగా మనకు అనేక రకాల ఉపద్రవాలు, భావోద్వేగాలు, వ్యాపార, ఆర్థిక, శారీరక, మానసిక ఒత్తిళ్లతో పాటు అన్ని రంగాలను కుదేలు చేసినటువంటి వ్యవస్థ మనకు తెలుసు. ఏ రాష్ట్రం చూసినా, ఏ దేశం చూసినా, ఏ గ్రామం చూసినా పూర్తి స్థాయిలో ఆర్థిక పరిస్థితి నానాటికి దిగజారిపోతూనే ఉంది. మూలిగే నక్కనెత్తిన తాటిపండు పడినట్లు పహల్గామా ఉగ్రవాద దాడి, దానిపై భారతదేశం స్పందించడం, ముఖ్యంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ని తిరిగి మాకు ఇవ్వాలి, ఉగ్రవాదులను మాకు అందించాలి అనేటువంటి గురుతర ధ్యేయంతో భారత ప్రభుత్వం వాళ్ళపై కొన్ని అంశాలను పెట్టింది. ఇలా జరుగుతున్నప్పుడు ఒకసారి అసలు ప్రపంచపటం ఎలా ఉంది, ప్రపంచపటం ప్రకారం ఏ ఏ దేశాలు ఎలాంటి గ్రహస్థితులు ఉన్నాయి అనేటువంటి ఒక చిన్న గమనంలోకి వెళ్ళినట్లయితే భారతదేశానికి ఇరాన్ మద్దతు ఇస్తుంది, ఒక ముస్లిం కంట్రీ. అక్కడ నా మైండ్ సెట్ ఆగింది. ఇరాన్ ఎందుకు ఇస్తుంది? అట్లాగే ఖతార్, దుబాయ్, కొన్ని అరబ్ కంట్రీస్ కూడా భారతదేశానికి పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్నాయి. ఇది ఒక కారణం. రెండోది, భారత్ ఆధిపత్యం పాకిస్తాన్ పైన పైచేయి సాధిస్తున్న సమయంలో అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్, మీ ఇద్దరి మధ్య మేము కొంత సామరస్యపూర్వక వాతావరణం కల్పిస్తాము, ముందు కాల్పుల విరమణ తాత్కాలికంగా వాయిదా వేయండి అన్న కోణంలో నా చూపు అటువైపు వెళ్ళింది. రెండోది, పాకిస్తాన్కి పూర్తి మద్దతుని ఇచ్చి ఇవ్వనట్లుగా కొన్ని ఊహాగానాల మధ్య చైనా, టర్కీ, మన వాళ్ళు వదిలినటువంటి యుద్ధ విమానాలు చైనావి, టర్కీవి, ప్లస్ అమెరికా నుంచి కొనుగోలు చేసినటువంటి వామిగాములు, వీటన్నిటిని చూసినప్పుడు చైనా ఒకవైపు వారి వాణిజ్య వ్యాపారాలు సందట్లో సడేమియా అన్నట్లుగా ఏటి చేదాని మగుడు వస్తే నా మగుడు రాడా అన్న చందంలోనూ ఉన్నట్లుగా ఉంది. దాంతోపాటు అమెరికా గోడ మీద పిల్లివాటంగా ఉన్న పరిస్థితిలో మనం ప్రస్తుతం చర్చించుకోవాల్సింది చైనా గురించి. చైనానే పాకిస్తాన్కు పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్నట్లుగా కూడా మనకు కొన్ని అంశాలు గోచరిస్తున్నాయి. ఈ కోణంలో మనం చూసినప్పుడు నా దృష్టి ఒక్కసారి ఇరాన్పై దృష్టి పడింది. ఆ ఇరాన్ అధ్యక్షుడు అలీ మేఖనీ, ఒక్కసారి ఆయన యొక్క చిత్రపటాన్ని, జాతక పటాన్ని మనం చూసినప్పుడు ఇరాన్ ఏప్రిల్ 1, 1979 సాయంత్రం 3 గంటలకి టెహ్రాన్లో ఇరాన్ దేశం ఎస్టాబ్లిష్ అయింది. ఆ తిథి, ఆ రోజు, ఆ నక్షత్రం, ఆ గ్రహ కూటమి ఏంటో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఈ పర్టికులర్ డేట్ ఆఫ్ బర్త్ ఆ ఇరాన్ యొక్క జాతక చక్రంలో అంటే 1/4/79 సాయంత్రం 3 గంటలకు టెహ్రాన్లో పుట్టినటువంటి ఇరాన్ జాతకంలో మీనరాశిలో శని రాహువుల కలయిక ఈ దేశంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది, ఎందుకు భారత్
కి మద్దతు ఇస్తున్నది అనే అంశాలను మనం చూసినప్పుడు ఇరాన్ తన అణుస్థావరాలపై ఇజ్రాయిల్ వైమానిక దాడులు చేసే అవకాశాలు, వాటి గ్రహస్థితులు పూర్తి స్థాయిలో గోచరిస్తున్నాయి. అందులోకి ఎలాంటి ఇది కన్ఫర్మేషన్. 2024లో డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిక అవడం ఇరాన్కి ప్రాణ సంకటంగా మారింది. సో అందుకల నేపథ్యాన్ని మనం చూసినప్పుడు 2015లో ఒబామాతో ఇరాన్ అణు ఒప్పందాన్ని రాసుకుంది. ఆ అణు ఒప్పందాన్ని మన ట్రంప్ పూర్తి స్థాయిలో ఉపసంహరించుకోవడం వారికి ఒక పిడుగుపాటు చర్యగానే మనం చెప్పుకోవాలి. మార్చి 29వ తేదీన మీనరాశిలో శని వెళ్ళేసరికి అప్పటికే రాహువు పూర్తి స్థాయి తన డిగ్రీలో తాను ఉండడం జరిగింది. ఈ గ్రహ మేళవింపు, ఈ గ్రహ కలయిక, అందులో ఉగాది రోజున ఆ మీనరాశిలో షష్ఠగ్రహ కూటం ఉండడం, ఈ షష్ఠగ్రహ కూటమి ఎలా ఉంటుందంటే మన లౌకికంగా చెప్పుకోవాలంటే సింగిల్ బెడ్రూమ్లో ఒక వ్యక్తి పడుకోవచ్చు, కాకపోతే ఇంకొక వ్యక్తి అడ్జస్ట్ కావచ్చు. కానీ ఒకే సింగిల్ బెడ్రూమ్లో ఆరుగురు వ్యక్తులు ఉండాలంటే ఎంత కంజెస్టెడ్గా ఉంటుందో, ఎవరు బయటికి పోతే ఆ ప్లేస్ ఆక్యుపై చేద్దామన్న సందర్భంలో ఉంటుంది. కాబట్టి ఒక చిన్న గదిలో ఆరుగురిని పెడితే వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారో, అదే మీనరాశిలో మార్చి 29వ తేదీన 6 గ్రహాలు ఒకే చోట చేరడం అక్కడ గ్రహ యుద్ధంగా ప్రారంభమైంది. ఈ గ్రహ యుద్ధాన్ని కూడా మనం ఏ గ్రహం యొక్క లక్షణాలేంటి, వాటి యొక్క ప్రభావాలేంటి, ఆ గ్రహంతో మరి ఏ గ్రహం కలిస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయనేది కూడా గ్రహ కూటమిలో మనం కొన్ని ఫలితాలు తీసుకోవచ్చు. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే ఆ ఫలితాలను కూడా మన మానవీయ కోణంలో మన మనుషులకు కూడా రాసులకు కూడా వర్తింపచేసేటువంటి ఘనాఘనులు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న జ్యోతిష్యులకి అంకితం. అది సరే, వారి మాట వదిలేస్తే ఇక కథాంశంలోకి వచ్చినట్లయితే ఈ మార్చి 29వ తేదీన శని మీనరాశిలోకి వెళ్ళినప్పుడు అక్కడ రాహువు వీళ్ళిద్దరి యొక్క కలయిక కొంతకాలం కొనసాగుతుంటే మే 29వ తేదీ రాహువు తిరోగమనంలో కుంభానికి వస్తాడు, కుంభరాశిలోకి వస్తాడు. దీని కారణంగా 2025 జూలై నెలలో ఆ సమయంలో ఇజ్రాయిల్ ఇరాన్ అణు కేంద్రాలపై ఎప్పుడైనా దాడి చేసే అవకాశాలు ఉన్నాయి. ఇది పక్కా గోచారం, పక్కా ప్రొడక్షన్. అంతేకాకుండా CIA యొక్క కుట్ర, అమెరికా యొక్క సహకార సంపత్తితో అలీ మేఖని 3 దశాబ్దాల అధికారాన్ని కూల్చివేయడం జరుగుతుంది. 2025-26 మధ్య ఇరాన్ అధ్యక్షుడు అలీ ఖమేనీ ఆరోగ్యం సరిలేకపోవడం ప్రపంచ దేశాలు సంతాపాలని ప్రకటించడం జరుగుతుంది. సో ఇంత ఆలోచన ఎందుకు భారత్కు మద్దతు ఇస్తున్నది, ఎందుకు మద్దతు కోరుతున్నది అనే కోణంలో మనం ఆలోచించినప్పుడు ఇజ్రాయెల్ చేత ఇరాన్కి అణు కేంద్రాలకి పెను ప్రమాదం ఉంది. కాబట్టి ఇజ్రాయెల్కి అమెరికాకి ఉన్నటువంటి సన్నిహిత సామీప్య సారూప్య కొన్ని సంబంధాలు CIA మరియు USA ఒక ప్రణాళికాబద్ధంగా ఇరాన్ అధ్యక్షుడి యొక్క దశాబ్దాల అధికారాన్ని
తొలగించడంతో పాటు రాహు మహాదశలో ఉన్నటువంటి కొన్ని ప్రభావాలు ఇరాన్పై పెను ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది. కాబట్టి మీనరాశిలో శని రాహుల కలయిక ఇరాన్ దేశం కొంత ఉద్రిక్తలను, ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధాలు చవిచూడటం, దానికి అమెరికా ప్రోత్సాహం ఉండడం ప్రధాన కారణమైందేమో అని ఆలోచగలుగుతుంది. చూద్దాం ఏం జరుగుతుందో. మరొక ఆస్ట్రో టాప్ స్టోరీతో మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. కీప్ వాచ్ టాప్ తెలుగు అండ్ సంస్కృతి టీవీ.